ఇంకొక చేంబర్ లో ఓపెన్ చేస్తే మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అని మాకు తెలుసు. ఆర్కియాలజికల్ గా కనిపించేది నమ్మే వాళ్ళు. మేమేం చేస్తామంటే వి గో బై ఎవిడెన్స్. యాక్చువల్ గా ఆలయ నిర్మాణంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. రాయి పడిందాక, నీళ్లు పడిందాక, ఇసుక పడిందాక మేము పునరుద్ధిస్తాం. తీసి అక్కడి నుంచి పూడ్చుకుంటూ వస్తాం. మరీ ఎక్కువైతే గదులు కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రోజుల్లో శిల్పశాస్త్రాలు చెప్పినవి అది అలా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే భూగృహాలు అని కొన్ని ఉంటాయి. ఈ గదుల్లో స్వామివారికి సంబంధించిన అన్ని దాచారు. ఇంకొక గదిలో అది చిట్ట చివరి గది, దానికి నాగబంధం వేశారు అంటారు. మనం అనుకుంటాం నాగబంధం అని. మాకు కూడా ద్వారాల మీద పెడుతూ ఉంటారు. ఆలయంలో ద్వారానికి అటు ఇటు ఉంటాయి. చెబుతారు ఒక భయాన్ని కల్పించేటువంటి ఒక చిహ్నం అది. ఎందుకది అక్కడ పోయారంటే పాము ఉందా, మీరు కనుక తాళం తీశారంటే దొంగ ఎవడైనా ఇమీడియట్ గా కరిసిద్దు మిమ్మల్ని. ఎవరు వాడు అయ్యో నేను బతకాలి కానీ నాకు ఎందుకు చచ్చిపోయినా వచ్చే బంగారం అనుకుంటారా లేదా? పాము ఉంది అంటారు. ఎందుకు ఉంటుంది పాము? ఎన్నేళ్ళు ఉంటుందా పాము? పాముకు కూడా జీవన కాలం ఉంటుందా లేదా? మరి ఆ పాముకు ఇంకొక పాము జాతాయి, మళ్ళీ దానికి ఒక పిల్ల పుట్టి, అన్ని జరగని పనులు కదా. ఇది శాస్త్రీయంగా ఆలోచిస్తేనేమో మనకి ఒక సమాధానం దొరకదు. కానీ